గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతున్నాను. ఈ ఉల్లి కాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో. ఉల్లి పరక దొరుకుతుంది, ఉల్లి గడ్డి, అది కూడా చాలా పెస్టిసైడ్ వాటితో వేసి ఉంటది. బట్ ఈ ఫస్ట్ టైం మీ ఫామ్ లో ఇలా ఉల్లి కాడలు ఈ ఫ్లవర్ తో తినండి. మామూలుగా అయితే షాప్ పచ్చి నోట్లో పెట్టలేము కదా. అది చూస్తేనే ఇట్లా ఉంటది. సూపర్. ఇప్పుడు దాని పోషక విలువలు అన్ని కూడా దీని వల్ల వచ్చినాయి. ఇవే మొత్తం ఏదైతే కలుపు ఉందో, కలుపు అంటేనే పోషకం. ఫస్ట్ టైం రా బెండకాయని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, కర్రీ కన్నా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇది లైవ్, ఇప్పుడు దానికి జీవం అందుతుంది, జీవం ఉంటది. మీకు డైరెక్ట్ మీరు తీసుకున్నట్టే లైవ్ చాలా హార్డ్ ఉంది. ఆల్మోస్ట్ మంచిగా ఉంది, హ్యాపీగా. మళ్ళీ ఉప్పు కారం లేకున్నా కూడా మీకు స్వీట్నెస్ తగులుతుంది. వెరీ టేస్టీ. ఎస్ఎస్సి ఫార్మ్స్ వచ్చి ప్రసాద్ రెడ్డి గారు దగ్గర నేను ఇవన్నీ క్యాబేజ్, కాలీఫ్లవర్, నేను చెప్పినా కదా, ఉల్లి కాడలు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడనివి, సహసిద్ధమైన ఆహారం కూరగాయలు అనమాట. చెర్రీ టమాటా కాదు, అది టమాటాలో ఒక రకం, టమాటాలో దేశీ టమాటా చాలా బాగుంది. పచ్చిగానే తిన్నాము, చాలా బాగుంది. చాలా న్యూట్రిషియస్ వెజిటబుల్స్ మేము చేసాము. ఈ బెండకాయ అయితే ఇంకా మన పచ్చిది తింటేనే మంచిది. ఇది ఇంకా కూర కన్నా పచ్చిది తెంచుకుంటే మంచిది. ఈ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు, నేను కంపల్సరీ చేస్తాను. అలానే ఈ మధ్య కాలంలో చూడని చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, పెస్టిసైడ్ లేని పచ్చిమిరపకాయలు అనేది దొరకడం చాలా అదృష్టం. ఇది ప్రసాద్ రెడ్డి గారు, వనజ గారి కష్టం అన్నమాట ఇవన్నీ. ఇలాగే ప్రతి వారం వచ్చి ఇలాంటి వెజిటబుల్స్ ఎంత దూరమే రావచ్చు, ఇలాంటివి ప్రతి వారం ఇలాగే ఇస్తారని ఆశిస్తున్నాను నేను. డైవర్సిటీ అండి, అంటే ఓన్లీ ఖర్చు ఏంటంటే విత్తనాలే, తర్వాత ఆటోమేటిక్ గా దిస్ ఫార్మ్ సస్టైన్స్ ఇట్ సెల్ఫ్. ఒకదాన్ని నుంచి వచ్చి ఒకదాన్ని, బట్ అంటే వండర్ఫుల్ డైవర్సిటీ అండి. పొలానికి వస్తే ఇన్ఫాక్ట్ అంటే ఇంకా భోజనం కూడా చేయని అవసరం లేదు, పొద్దున్న సాయంత్రం వరకు ఏదో ట్రా తింటూనే ఉండొచ్చు, ఇంక్లూడింగ్ బెండకాయ. సర్ప్రైజ్డ్, పచ్చి తినడం చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఎంత సంపాదిస్తున్నామని కాకుండా ఎలాంటి జీవన విధానం గడుపుతున్నాం, ఎలాంటి ఆహారం మన కుటుంబానికి ఇస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆస్తులు ఇస్తే ఎవరు పిల్లలు రేపు సస్టైన్ గారు. మనం ఎంత మంచి ఆహారం ఇస్తే మనం సంపాదించింది వాళ్ళు అనుభవిస్తారు, లేకపోతే వాళ్ళు గడ్డి రోజులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు.